ఈరోజు మనం చేయబోయే వంట చెట్టినాడు చికెన్ బిర్యానీ. ముందుగా బిర్యానీ చూసుకోండి, అప్పుడే చేయాలని ఊపు వస్తుంది. బాబా వాసన చూస్తుంటే అద్దరిపోతుంది. ఈ బిర్యానీకి 4 కప్పులు రైసు, 3 కిలోల చికెను, 7 మంది 8 మందికి కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు లంచ్లో చేసుకున్నట్టయితే డిన్నర్ కూడా వాడుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: చికెన్ 3 కిలో, పెరుగు 2 కప్పు, ఉప్పు 13 స్పూన్లు, లెమన్ జ్యూస్ 2 స్పూన్లు, బిర్యానీ మసాలా 1 కప్పు, బాస్మతి రైస్ 1 గంట ముందు నానబెట్టండి. ఇంకొక కప్పు నూనె, 2 గిన్నెలు. ఒక గిన్నె లోతుగా ఉండేటట్టు తీసుకోండి. రైస్ ఏంటంటే మనం అందులో వేసి ఉడికినాక తీయాలి. అది పర్బాయిల్డ్ రైస్. 60% రైస్ వచ్చి అందులో బాయిల్ అవ్వాలి. ఒక గిన్నెలు వేసుకొని నూనె వేసి మంచిగా కాగనివ్వండి. కొంచెం కాగినాక కొంచెం ఫెనల్ సీడ్స్ వేసుకోండి. ఒక పిడికెడు ఫెనల్ సీడ్స్ నూనెలో వేయించి మంచిగా వేయించండి. ఫెనల్ సీడ్స్ వేగిన వెంటనే కొంచెం జీరా ఆయిల్లో మంచిగా వేగనేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనాని ఆయిల్లో వేసి కలపండి. నూనెలో వేగేటప్పుడే పుదీనా మంచి వాసన వస్తుంది. కొంచెం వేగినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అదే జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లిపాయ. కొంచెం కొత్తిమీర వేసుకోండి. నూనెలో వేసి మాడకుండా గెంటె తిప్పుతూ ఉండండి. ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 5 స్పూన్ల ఉప్పు వేసి మంచిగా తిప్పండి. ఓ 2 కప్ పెరుగేసి మిక్స్ చేయండి. ఈ పెరుగు మంచిగా మిక్స్ అవ్వాలి నూనెలోకి. కొంచెం తిప్పుతూ ఉండండి. మనకి మసాలా ఎప్పుడు రెడీ అయిందని అనిపిస్తే అప్పుడు పెరుగు మొత్తం డిసాల్వ్ అయ్యి ఆ క్రమ్స్ లేకుండా కొంచెం ఆయిలీ టెక్స్చర్ వస్తుంది. ఆ తర్వాత 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ చికెన్ బిర్యానీ మసాలా వేయండి. మనం బిర్యానీ మసాలా ఎలా చేద్దామని ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. ఇంకొక గిన్నెలో నీళ్ళలా తెల్లబెట్టుకోండి. మాడనీయకుండా తిప్పుతూ ఉండండి.
ఈ మధ్య గ్యాప్లో చికెన్ తీసి కడిగి పెట్టుకోండి మంచిగా ఒక గిన్నెలో సపరేట్గా. ఇది ఫుల్గా ఉడికాక నూనె అంతా పైకి వస్తుంది. ఇది 3 కేజీ చికెన్ మీడియం సైజ్ కన్నా కట్ చేసుకున్నాను. దగ్గర దగ్గర 10-11 పీసులు ఉన్నాయి. ఒక్కొక్క పీస్గా వేయండి, ఒకేసారి వేస్తే పైన పడుతుంది. చికెన్ ఇరక్కుంటా కలపండి. కాసేపు మూత పెట్టి ఎగనండి. నాకైతే 10 నిమిషాలు పట్టింది. మీ స్టవ్ని బట్టి మనం టైం చూసుకుందాం. ఇది 5 మినిట్స్ తర్వాత ఎవ్రీ 5 మినిట్స్ తీసి కలుపుతూనండి. కింద మంట వచ్చి సిమ్లో పెట్టండి, లేదంటే మాడిపోతుంది. కొంచెం కలిపినాక ఇంకాసేపు మూతేసి స్లో సిమ్లో ఏగబెట్టండి. చికెన్ వచ్చి 60-70% కుక్ కావాలి ఈ మసాలాలోనే. ఆ తర్వాత రైస్ వేసి రైస్ మీద దమ్ పెట్టాలి. ఇది చికెన్ వేసిన 25 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది చికెన్. ఇంకా వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ముందుగా నానబెట్టిన రైస్ని ఆ నీళ్లు పోసేసి రైస్ మాత్రం అందులో వేయండి. రైస్ వచ్చి ఒక 2 సార్లు వాష్ చేసి నానబెట్టుకోండి 1 అవర్ ముందే. అర్జెంటుగా చేసేది అయితే హాట్ వాటర్లో నానబెట్టండి. ఇంకా రైసు నీళ్ళల్లో వేసి ఒక 2 సార్లు తిప్పండి. అప్పుడు రైస్ అడుగంటుకుంటూ ఉంటుంది, మంచిగా లాంగ్గా వస్తుంది రైస్, బిర్యానీ రైసు. ఇది స్లోగా ఉడుకుతున్నట్టుంది. నీళ్ళు ఎప్పుడు కానీ కొంచెం లోతుండే గిన్నెలో వేసుకోండి, అప్పుడు మీకు రైస్ వచ్చి మంచిగా నీట్గా వస్తుంది. ఒక కప్ రైస్ వచ్చి ఇద్దరికి కరెక్ట్గా ఉంటుంది బిర్యానీకి. కొంచెం ఉప్పు వేసుకోండి నీళ్ళల్లో, ఇంకొంచెం నెయ్యి. ఉప్పు నేను వచ్చి 7 స్పూన్స్ వేసాను నీళ్ళల్లో. నూనె వచ్చి 2 గరిటెలు వేసాను. ఉడకలేదు ఇంకా, మళ్ళీ వేసేస్తున్నాను. ఒక 8-9 మినిట్స్ పడుతుంది రైస్ ఉడికే వచ్చేదానికి. ఓవర్ నైట్ సోక్ చేస్తే తొందరగా కుక్ అయిపోద్ది. మీరు రైస్ వేసేటప్పుడు చికెన్ మొత్తం ఒకే లేయర్లో ఉండేటట్టు చూడండి, ఒకటి పైన కింద కాకుండా మొత్తం కింద వచ్చేటట్టు. అప్పుడు అడుగు మాడకుండా మంచిగా ఉడుకుతుంది. వాటర్ డ్రైన్ అయినాక రైస్ తీసి అందులో వేయండి.
నీళ్ళు ఎక్కువ బిర్యానీ చికెన్ మీద వేయకుండా చూసుకోండి. తర్వాత రైస్ అంతా ఒక లెవెల్ చేయండి మొత్తం వేసినాక. ఆ తర్వాత దాని మీద కొంచెం రోజ్ వాటర్ స్ప్రింకిల్ చేయండి, లైక్ 2-3-4 డ్రాప్స్, లేదా 1 ounce అయినా వేసుకోవచ్చు. కొంచెం లెమన్ జ్యూస్ పోయండి. ఈ 2 టేబుల్ స్పూన్స్ రైస్ మీద వేసినాము. ఇంకా ఫుడ్ కలర్ కానీ పసుపు నీళ్ళు కానీ కొంచెం రైస్ మీద చల్లండి. ఇంకా కొంచెం కట్ చేసి పెట్టుకున్న సిలాంత్ర కొత్తిమీర అది తీసి పైన కొంచెం చల్లండి. రూమ్ టెంపరేచర్లో ఉండే నెయ్యి కొంచెం పోయండి, పైన చుట్టూరు పోయండి. ఇప్పుడు మూత పెట్టేయండి, అయిపోయింది. ఇలా ఒక 8 నుంచి 10 minutes దాకా పెట్టుకోవచ్చు. స్లో ఫ్లేమ్లో, ఫుల్ ఫ్లేమ్ పెట్టద్దు. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది. మనకిప్పుడు ఉండే వాటర్ మసాలా వచ్చి రైస్ లాక్కోవాలి, అంతే, ఇంకేం లేదు. ఒక 10 minutes తర్వాత మూత తీసి చూడండి. రెడీ అయిపోయింది. బిర్యానీ వాసన అయితే గమగమని వస్తుంది. నేను చేసేదానికి 1 hour పట్టింది. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు పట్టచ్చు. ఒక 45 minutes అయినా పడుతుంది మినిమం చికెన్ ఉడికేదానికి. ఇంకొక స్టైల్లో కూడా బిర్యానీ చేస్తారు, అది వచ్చి తొందరగా అయిపోద్ది. అది 1/2 hour బిర్యానీ. దాన్ని ఇంకొక వీడియోలో చూద్దాం. కింద వాటర్ ఏం లేదు, ఇంకా చికెన్ ఉడికిపోయింది. కింద ఉండే బిర్యానీ మసాలా రైస్ వచ్చి స్పైసీ ఉంటుంది. సో మొత్తం కలిపి ఒకసారి మొత్తం చుట్టూరు వాటర్ ఉందా లేదా చూసుకోండి. వాసనకే కడుపు నిండిపోతుంది. నా లంచ్